నమో వెంకటేశ్వర. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి న భూతో న భవిష్యతి న భూతో న భవిష్యతి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఓం నమో వెంకటేశ్వర. ఇక్కడ మనం ధర్మో రక్షించి రక్షణ మన విష్ణువర్ధన్ రెడ్డి చెప్పింది కానీ విశ్వ హిందూ పరిషత్ నుంచి వచ్చిన సందేశాలు కానీ అన్ని కూడా మనకి ఏం చెప్తున్నాయంటే ధర్మాన్ని కాపాడుంటే అది మిమ్మల్ని కాపాడుతుంది. అంటే ధర్మబద్ధం అనేటువంటిది ఎలా వస్తుందంటే ఇప్పుడు నుంచి మనం గొప్ప వ్యక్తులందరి గురించి చెప్పాం. నంద్యాల చరిత్రలో ఇక్కడ రాష్ట్రపతిని అందించారు దగ్గర సంజయ్ రెడ్డి గారు. అదేవిధంగా మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా ఆయన పనిచేశారు. అదేవిధంగా మన కమ్యూనిస్టులు చూసుకుంటే దర్శన నాయకుడి గారు ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిగా ఆయన కొండపల్లి సీతారామయ్య కానీ ఇలా మనం అందరూ చూసుకుంటే వంశపారంపర్యంగా వాళ్ళ ప్రవర్తనలో వాళ్ళ యొక్క త్యాగతనంలో ఒక మహోత్తరమైనటువంటి అద్భుతమైనటువంటి వాళ్ళ స్టోరీలు చదివినప్పుడు మనకు మనో ఉత్తేజమై మనో ఉల్లాసమై మనకు తేజస్వమైనటువంటి ఒక మనలో ఆ భావన మన రక్తంలో అంటారు కదా పొంగుతుంది అనేటువంటిది. అలాంటి భావాలను మనం ఉరికిపుచ్చుకొని సమతాభావం ఆర్ఎస్ఎస్ కానీ మన విశ్వ హిందూ పరిషత్ కానీ ప్రధానమంత్రి గారు చెప్పినటువంటి వాటి అందరినీ కలుపుకుంటూ మొదటి నుంచి ఉండేదే మనకు. మన విలేజ్ లో వెళ్ళేవాళ్ళ ప్రతి ఒక్క అన్ని క్యాస్ట్లతో మనం మమేకమవుతూ అందరితో మనకి ఏ సమస్య వచ్చినా మనం ముందుని నడిపిస్తుంటాం, మన సమస్యను తీరుస్తాం. మన బస్సు ఎక్కితే కూడా మన ఊళ్ళో బస్సు ఎక్కామంటే ఎవరున్నారు అంటే టికెట్ కొడతాం. అటు టీ స్టాప్ దగ్గరికి వస్తే 10 మందికి టీ తాగుతాం. ఏదైనా ఒక తాలూకా దగ్గర వచ్చాడో ఎంఆర్ఓతో మాట్లాడే సమస్య పరిష్కరిస్తాం. ఇవన్నీ చేస్తున్నాం. అదేవిధంగా మన ఇంతకుముందు చెప్పారు పేద రెడ్డి పిల్లలు ఎవరైనా ఉంటే మన రామకృష్ణ నాయుడు చెప్పాడు తిరుపతిలో విద్యాసంస్థ స్థాపించడం. మేము కూడా నాది కూడా ఐటీఐ కాలేజీ ఉంది, స్కూల్ ఉంది. ఎవరికైనా సరే మనం సహాయం కావాలంటే చేస్తాము. పేద విద్యార్థులకు ఉచితంగా మేము సహాయం అందించడానికి మన రెడ్డిస్ ఎవరు ఉంటే వాళ్ళకి సహాయం చేసి వాళ్ళకి ఉద్యోగం ఇచ్చేంత వరకు వాళ్ళ ఉద్యోగ భద్రత ఏర్పడేంత వరకు మేము సహాయం చేస్తాము. కాబట్టి ఎవరైనా సరే అలా మనం సహాయం చేసినటువంటి కూడా మాకు నోటీస్ చేయండి. అదంటే వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళ యొక్క ఆర్థిక పరిపుష్టి సాధించే విధంగా మనం చేయని వాళ్ళందరినీ కోరుకుంటున్నాను. ఇంకోటి అన్నిటికీ ముఖ్యమైనది ప్లాస్టిక్ నిషేధము. ఇవన్నీ కూడా దేనికి సపోర్ట్ చేస్తారంటే మనకు ఆరోగ్యానికి సపోర్ట్ చేస్తాయి. ఇంకోటి ఉద్దేశం అంటే 1 మంది వైద్యులు గుంపు గుడికి వచ్చినా కానీ మరణమయ్యేది వ్యాధి మానపలేదు. లక్షాధికారి అయిన నవలమనం కానీ వెలుగు బంగారం లింగముడు పిత్త మార్చన చేసి విరోధుడు కంటే పడుతుగా పసనాలు పేరు దాన ధర్మం లేక దాచి దొంగలకిద్దులో దొడ్డకిద్దులో తేనె చుట్టూకి తెలుగులకు భూషణ వికాస మరే వాస దుచ్చ సంహార దాచి ధర్మం సంపాదించి ఒక ఇక్కడ ఎస్పీ రెడ్డి గారు దానాలు చేయకూడదని బోర్డు పెట్టాడు. కలియుగ దానకట్టుడుగా 545 మంది ఎంపీల్లో లేని ఒక మహోన్నతమైనటువంటి ఆయన త్యాగం బుద్ధి ఆయన ఉండి దానాలు చేయకూడదని బోర్డు పెట్టి ప్రతి కులం మసీదు దేవాలయం ఎవరు వచ్చినా అందరికీ మైక్ సెట్ అంటే రాసేవాడు. దేవాలయాన్ని సంధానించాడు. నిజంగా మనము ఈ నంద్యాల గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి వ్యక్తి ఆయన. పార్టీలకు అతీతంగా ఏ పార్టీలో ఉన్న ఆయన ఒక బిజినెస్ చేస్తూ కూడా ప్రతి ఒక్కరికి అలాట్మెంట్ చేసి ఒక అరికత వచ్చినవాడికి డబ్బులు ఇచ్చాడు, పేదవాడికి ఇచ్చాడు. అందరూ కూర్చొని ఉంటారు. నేను ఒకసారి వెళ్ళి చూశాను. అక్కడ భోజనాలు నెంబర్ 1 భోజనాలు పెడుతూ అందరికి సహాయం చేస్తూ అందరి మన్నలు వెళ్ళాడు. 545 మందిలో ఆ విధంగా పుట్టా వెంకటరెడ్డిని మనం సాధించుకుంటాం. కరువు వచ్చినప్పుడు ఒక్కరి కరువు వచ్చి అందరూ ఇబ్బంది పడుతుంటే జొన్నలు అందరికి కాచి పెట్టి అందరికి ధ్యానం చేశాడు. ఎంతో మందికి అని చెప్పి బ్రిటిష్ మహారాణి ఎన్నోసార్లు ఆయనకి దానం చేసి కూడా వచ్చేటప్పుడు దాంట్లోనే అందరికి ఇచ్చేసి వచ్చినటువంటి మహమ్మద్ వ్యక్తి పుట్టా వెంకటరెడ్డి కూడా మనం తలుసుకుంటాం. ఇవన్నింటి కూడా ఈ త్యాగతం మనం తలుసుకున్నప్పుడు మనం కూడా మన తోటి వ్యక్తులకు కొద్దిగా సహాయం చేసి వార్త బఫెట్ ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు. ఆయన సగం ఆస్తి బిల్గేట్ ఫౌండేషన్ సహాయం చేశాడు. దేని గురించి? ఈ వైద్య ఆరోగ్యం మీద వీటన్నిటి మీద సహాయం చేయండి అని. కానీ ఆయన ఒకటి చెప్పాడు, నాలాగా సగం ఆస్తి దానం చేయడం కావాల్సింది. ప్రపంచంలో నిష్ఠ దరిద్రుడు పరమ దరిద్రుడు ఎవరంటే పంచుకోలేని వాడు. ఏ పంచుకోవాలి? నీలో ఉన్నటువంటి